హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అండి. పిల్లలకి అడిగిన వెంటనే ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఇలా చేసి పెట్టొచ్చండి. బయట కొనే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడం చాలా మంచిది, చాలా హెల్తీ కూడా. ఇప్పుడు నేను పుచ్చ ముక్కలని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇత్తనాలతో సహా వేసి మిక్సీ పట్టానండి. తర్వాత 2 స్పూన్లు పంచదార వేసాను. నిమ్మరసం కొద్దిగా, పుల్లగా తీయగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మరసం వేయటం వల్ల. తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి స్టేనర్ తీసుకొని ఇలా వడగట్టుకోవాలి. మొత్తం ఇలా వడగట్టుకుంటే చక్కగా స్మూత్గా జ్యూస్ అయితే వస్తుందండి. తర్వాత మనం దగ్గర ఐస్ మౌల్డ్ ఉంటుంది కదండి, వాటిలో మనం ఇలా పోసుకోవాలి. ఇలా అన్నిట్లో పోసుకున్న తర్వాతకి ఇలా అన్నిట్లో పోసుకోవాలండి. ఇలా పోసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా క్యాప్లు ఉంటాయి కదండి, వీటికి ఈ క్యాప్స్ అనేది వీటికి పెట్టేసుకొని కనీసం 6-7 గంటల వరకు అయితే కంపల్సరీగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. 6-7 గంటల తర్వాత మనం తీయాలి. 6-7 గంటల తర్వాత చూడండి, మనం ఇప్పుడు తీద్దామండి. ఇప్పుడు చూడండి, ఇలా తయారైపోయాయి. పిల్లలు అడిగిన వెంటనే మనం ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.